నేను రాను, నేను చచ్చిపోతాను, నేను ఎవరిని ఫేస్ చేయను అన్నారు. అలా అనొద్దు దయచేసి రారా అన్నారు. అంటే నా మానసిక స్థితి ఎలా ఉంటుందో బాబు గారికి తెలుసు. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి ఆయన గుమ్మంలోకి వచ్చిన వెంటనే నన్ను చూసి బయటికి రాగానే, సిస్టర్ మీరు దేనికి అంత భయపడుతున్నారు, అంత బాధపడుతున్నారు? మీరు ఈ భూలోకంలో అనుభవించే ప్రతి శ్రమకి దేవుడు మీకు హెవెన్ లో రివార్డ్ ఇస్తాడండి. అప్పుడు నేనన్నాను, ఎందుకండి చచ్చిపోయిన తర్వాత కనిపించని రివార్డ్స్ నాకు వద్దండి, ఎందుకు దేవుడు నన్ను ఇంత శిక్షకు గురి చేశాడు, ఈ భయంకరమైన కీమోలు నేను తట్టుకోలేనండి. మీరు దయచేసి అలా మాట్లాడకండి, దేవుడు ఏం చేసిన న్యాయవంతుడు అన్నారు. అక్కడ మొదలుపెట్టి ఆయన 6 నెలలు కీమోకి ముందు కీమో తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యంతో పోషించారండి మా ఇద్దరిని. అంటే ఈ తిమ్మాపురంలో ఉంటాం.